అక్రమ సంబంధాలు ఈ రోజుల్లో మ్యాట్రిమోనియల్ డిస్ప్యూట్స్ అండ్ డివోర్స్ కేసెస్ పెరుగుతూ ఉండడానికి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ కూడా ఒక పెద్ద కారణం. హస్బెండ్ లేదా వైఫ్ మాత్రమే ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ పెట్టుకుంటారు అని నేను చెప్పడం లేదు. ఎందుకంటే నేను చూసిన చాలా కేసెస్లో కొన్నిసార్లు హస్బెండ్ ఇంకొన్నిసార్లు వైఫ్ది కూడా తప్పు ఉంటుంది. ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు ఎక్స్ట్రా మ్యారిటల్ అంటే అక్రమ సంబంధంలో ఉంటారండి. కానీ రిజల్ట్గా వాళ్ళ రిలేషన్షిప్ స్పాయిల్ అవ్వడం వల్ల డివోర్స్ అవుతుంది. రీసెంట్గా ఢిల్లీ హైకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. అదేంటంటే వెంటనే డివోర్స్ ఫైల్ చేయకుండా ఒక స్టెప్ తీసుకోవడంతో కూడా మీ రిలేషన్షిప్ కాపాడుకోవచ్చు. ఒకవేళ మీ భర్త లేదా భార్యకి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ అంటే అక్రమ సంబంధం ఉంది అని మీకు తెలిస్తే ఆ థర్డ్ పర్సన్కి కూడా వ్యతిరేకంగా కేస్ ఫైల్ చేయొచ్చు. తన నుండి కూడా కంపన్సేషన్ తీసుకోవచ్చు. వాళ్ళు మీ మ్యాట్రిమోనియల్ లైఫ్ని స్పాయిల్ చేయకుండా ఉండడానికి వాళ్ళకి ఒక నోటీస్ పంపించి కాన్సిక్వెన్సెస్ చెప్పి భయపెట్టొచ్చు. వాళ్ళ మీద కేస్ కూడా ఫైల్ చేయొచ్చు. ఎవరైనా థర్డ్ పర్సన్ వల్ల ఒకవేళ మీ మ్యాట్రిమోనియల్ లైఫ్ స్పాయిల్ అయితే సివిల్ సూట్ ఫైల్ చేసి వాళ్ళను కూడా కంపెన్సేషన్ క్లెయిమ్ చేసుకోవచ్చు. ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ అనేది డివోర్స్ తీసుకోవడానికి ఒక గ్రౌండ్. దీనివల్ల డివోర్స్ ఎలాగో వస్తుంది, కానీ ఈ ప్రాసెస్లో ఎక్కువగా నష్టపోయేది హస్బెండో వైఫో కాదండి, ఎక్కువగా నష్టపోయేది వాళ్ళ పిల్లలు. ఎందుకంటే డివోర్స్ అయితే పిల్లలకి అటు తల్లి ప్రేమ ఇటు తండ్రి ప్రేమ సరిగ్గా దొరకదు. పిల్లల పెంపకం సరిగ్గా ఉండకపోవడం వల్ల వాళ్ళ ఫ్యూచర్ కూడా ఇలాగే తయారవుతాయి. కాబట్టి మీరు ఈ విషయం దృష్టిలో పెట్టుకొని మీ పిల్లల కోసం మీ బంధాన్ని కాపాడుకోవడం చాలా ఇంపార్టెంట్. పెళ్లిలో ఎప్పటికీ తన తోడుగా ఉంటారు అని ఒకరికొకరు ప్రమాణం చేశారు కదా, అది గుర్తు పెట్టుకోండి. ఈ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్కి దూరంగా ఉంటే మీ మ్యారిటల్ లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుందండి. డివోర్స్ తీసుకుందాం లేదా ఆల్రెడీ డివోర్స్ కేస్ వేసిన వారికి తప్పకుండా ఈ రీల్ని షేర్ చేయండి. వాళ్ళల్లో మార్పు రావచ్చండి. థ్యాంక్ యూ సో మచ్.